ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబస్తులను, మీరు చేస్తున్న పని అంతటిని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. కీర్తనలు 84:12 వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మకముంచువారు ధన్యులు. ఇక్కడ చక్కటి మాట దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మకముంచువారు ధన్యులు. మనము ఎంతో మంది మీద నమ్మకం ఉంచుతూ ఉంటాం. కానీ నమ్మకం ఉంచిన వారే మనల్ని మోసము చేయొచ్చు. భార్య మోసం చేయొచ్చు, భర్త మోసం చేయొచ్చు, పిల్లలు మోసం చేయొచ్చు, స్నేహితులు మోసం చేయొచ్చు, పార్ట్నర్లు మోసం చేయొచ్చు. ఈ లోకంలో ఎవరైనా మోసము చేయవచ్చు ఒకవేళ. కానీ ఇక్కడ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, యెహోవా నందు నమ్మకముంచువారు ధన్యులంట. మన దేవుడు ఎవరు అంటే సైన్యములకు అధిపతి యెహోవా నందు నమ్మకముంచువారు ధన్యులు అవుతారు. మనం ఎవరినందు నమ్మకం ఉంచాలంటే సర్వశక్తిమంతుడైన భూమి ఆకాశమును కలగజేసిన దేవునందు నమ్మకం ఉంచినట్టయితే మనము ధన్యులం అవుతాం, ధన్యురాలం అవుతాం. నువ్వు దేవునందు నమ్మకం ఉంచుతావా? దేవునందు నువ్వు నమ్మకం ఉంచినట్టయితే నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. దేని మీద నువ్వు నమ్మకం ఉంచినా సరే అది ఖచ్చితంగా దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ఆయన జరిగించగల సమర్థుడు. ఆయనందు నమ్మకం ఉంచినవాడు ఎన్నడూ చెడిపోడు. ప్రేమైన దేవుడారా, మనము దేవునందు నమ్మకం ఉంచుతాం. దేవుడు ఖచ్చితంగా మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని నమ్మకం ఉంచుదాం. ఆయన నమ్ముకుంటే మనకి రక్షణ కలుగుతుందని నమ్మకం ఉంచుదాం. ఆయన సన్నిధికి వెళితే ఆయన ఎంత మాత్రము తోసివేసే దేవుడు కాదని మనము నమ్మకం ఉంచుదాం. ఎలాంటి పాపాత్ముడైనా సరే, ఎలాంటి దుర్మార్గుడైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నా పాపములు క్షమించుము అని మనం అడిగినట్టయితే మన పాపములను, మన దోషములను క్షమించి తన నీతిమంతుడుగా ఆయన తీర్చగల సమర్థుడు. మనుషులు నమ్ముకున్నోడు చెడిపోవచ్చునేమో, రాజులు నమ్ముకున్నోడు చెడిపోవచ్చునేమో, దేవుని నమ్ముకున్నోడు ఎన్నడూ చెడిపోడు. నీ నమ్మకము దేవుని మీద ఉంచు. దేవుడు ఉండే స్థలములో నిన్ను ఉంచుకుంటాడు. ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో నీవు కూడా ఒక రోజున మరణించిన నువ్వు తిరిగి లేస్తావు. ఒకవేళ బతుకున్నా నువ్వు తిరిగి లేస్తావు. ఆయన ఉండే స్థలములో నువ్వు ఉంటావు. ఆయన సూర్యుని వల్లే ప్రకాశిస్తూ ఉంటాడు. నీవు కూడా సూర్యుని వల్లే ప్రకాశిస్తూ ఉంటావు. ఇక నువ్వు తరతరములు నువ్వు దేవునితో నువ్వు ఉంటావు. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు ముచ్చుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ యందు నమ్మకం ఉంచు మనుషుడు ఎన్నడూ చెడిపోడు తండ్రి. వాడు ధన్యుడవుతాడు తండ్రి. కాబట్టి నిన్ను నమ్ముకొని నీ యందు నమ్మకం ఉంచి ధన్యులు, ధన్యురాలయ్యే భాగ్యములు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.